कस्बा टीवी 7 चैनल के अंदर एडिगमेंट में मैं यहाँ पर आया हूँ। मैं शशिकांत अंबरपेट से हूँ। मैडम के पास आया हूँ। मैडम कुछ प्रोडक्ट लेके आए क्योंकि मेरे घर पे कुछ लोग बीमार है, उसमें क्या बेनिफिट हो सकता है इसकी जानकारी के लिए मैं इनके पास आया हूँ। इनसे गुजारिश करने आया कि मैं कुछ तस्लीम से इस प्रोडक्ट के बारे में समझा सकते हैं, बल्कि मैडम के पास आके मैं उनकी गुजारिश कर रहा हूँ कि समझाए। ये बेनिफिट ऑफ बाई मैग्नेटिक वाटर एनर्जी पैड लेके आए, इससे क्या क्या बेनिफिट होता है और पेशेंट्स को क्या क्या सहूलत मिलता, कैसा आराम मिलता, इसके बारे में इनसे तस्लीम से पूछेंगे बोले क्या है। तो मैडम से फिर से गुजारिश कर रहा हूँ इसके बारे में कुछ समझाइए। హలో నమస్తే అండి, శ్వాస 7 న్యూస్ ఇండియా నుంచి స్వాగతం అండి. అందరికీ స్వాగతము. మన శశికాంత్ సార్ వచ్చేసి తన ఫ్యామిలీలో ఉన్న చిన్న హెల్త్ ఇష్యూస్ గురించి ఒక మార్గం కావాలి అని చెప్పేసి వచ్చారు, ఒక సొల్యూషన్ కోసం వచ్చారు. ఆ సొల్యూషన్ని ఈబయోటోరియం నుంచి మేము ఇస్తున్నాము. ఒకసారి నాగేష్ సారు ఈబయోటోరియం హెల్త్ కాన్సెప్ట్ నుంచి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేష్. ఈ బయోటోరియంలో సీనియర్ వెల్నెస్ కోచ్ని. ఈ ప్రోడక్ట్ గురించి మీ అందరికీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఇది ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఇది తయారు చేయడానికి పర్పస్ ఏంది, అందరికీ ఏ విధంగా సహాయపడుతుంది ఇది అనేది మీకు చిన్న టాపిక్లో వివరిస్తాను. ఒక్క నిమిషం. ఈ ప్రోడక్ట్ నుంచి ఒక 4 రకాల ఐటమ్స్ ఉంటాయండి హెల్త్కి సంబంధించింది. ఒకటి రిస్ట్ బ్యాండ్, ఒకటి యాంటీ రేడియేషన్ బ్యాండ్, ఒకటి ఇంకోటి వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఒకటి ఒకటి మ్యాగ్నెటిక్ బెడ్ ఒకటి ఉంటుంది, అలాగే దీంతో పాటు పిల్లో ఒకటి ఉంటుంది. ఈ 4 ఐటమ్స్ ఎలా పనిచేస్తాయి, మనకు దేని గురించి ఇది వాడాలి, ఎందుకు వాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు బాడీలో ఒకరు ఆరోగ్యంగా ఉండాలి అంటే, అందరు ఆరోగ్యంగా ఉండాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. అది మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఏ విధంగా డిస్టర్బెన్స్ అవుతుంది అంటే, భూమి నుంచి 2 గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి, మ్యాగ్నెటిజం ఫ్రీక్వెన్సీ ఒకటి, 2 ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ అవుతాయి. దాన్ని నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు. దానివల్ల మన హార్ట్ అనేది పంపింగ్ జరుగుతుంది. దానికి రిలేటెడ్ బ్రెయిన్ ఫంక్షన్ పనిచేస్తుంది. దాని తర్వాత మన ఆర్గన్స్ అనేది యాక్టివ్ అవుతాయి. ఇవన్నీ ప్రాపర్గా పనిచేసినప్పుడు మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. దీన్ని మనకు భూమి నుంచి ఎప్పుడైతే మనం టెక్నాలజీ రూపంలో అప్డేట్ అవుతూ వస్తున్నామో, భూమికి దూరం అవుతూ వస్తున్నాం. ఎందుకంటే చెప్పులు వేసుకొని నడవడము, షూ వేసుకొని నడవడము, మనం బయటకు వెళ్తే డాంబర్ రోడ్ కానీ సిమెంట్ రోడ్ కానీ, మనం ఉండే ఇంట్లో కూడా మొత్తం ఐరన్తో కట్టిన ఇళ్ళాలు ఉండడము. దీనివల్ల భూమి నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మన హార్ట్కి హెల్తీగా అందట్లేదు. దానివల్ల మన హార్ట్ ఫంక్షనింగ్ అనేది స్లో అవుతుంది. ఆ స్లో అవడం వల్ల మనకు హార్ట్ నుంచి రిలీజ్ కావాల్సిన బ్లడ్ స్లో రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే స్లోగా రిలీజ్ అవుతుందో, ప్రాపరేషన్ అనేది మన ప్రతి ఆర్గన్కి ఎంతైతే ప్రిపరేషన్గా అందాలో బ్లడ్ అంత ప్రాపర్గా అందకపోయేసరికి ప్రాబ్లమ్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, డిజార్డర్స్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మనం ఏదైతే టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవుతూ టెక్నాలజీ రూపంలో నెట్ బ్యాలెన్స్ వాడుతున్నామో, నెట్ అయితే వాడుతున్నామో, ఫోన్ కానివ్వండి, వైఫై కానివ్వండి, టవర్ కానివ్వండి, ఫోన్ టవర్స్, దాని నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉంటుందో మన బ్లడ్లో ఉన్న ఐరన్ కనెక్ట్ అయ్యి దాన్ని ఆపేస్తుంది. ఆపేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది 20 to 40% స్లో అవుతుంది. ఆ స్లో అవ్వడం వల్ల ఆటోమేటిక్గా బ్లడ్ అనేది థిక్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ థిక్ అవుతుందో మనకు బీపీ అటాక్ అవుతుంది, దాంతోపాటు కొలెస్ట్రాల్ అటాక్ అవుతుంది, దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనకు దాని గురించి బ్లడ్ అనేది న్యాచురల్గా ఇంప్రూవ్ కావాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయండి. ఎవరికైనా యోగా చేయాలి, లేదంటే జిమ్ చేయాలి, లేదంటే వాకింగ్ చేయాలి. అని ఎంతమందిని ఎన్ని విధాలు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో ఒకరు చేస్తే
ముగ్గురు రెస్ట్ తీసుకుంటారు, లేదు అంటే అసలు చేయరు, చేసినా కూడా ఇర్రెగ్యులర్గా చేస్తారు. దీనివల్ల మనకు ప్రాబ్లం జరిగేది ఏంటి? రెగ్యులర్గా ఫోన్ వాడడము, చెప్పులు వేసుకొని నడవడం వల్ల ఇక్కడ హార్ట్ పంపింగ్ స్లో అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. దీనివల్ల మన బాడీకి సరిపడేంత స్పీడ్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయేసరికి మనకు డిసీజెస్ కానీ డిజార్డర్స్ కానీ స్టార్ట్ అవుతాయి. దీనికి సొల్యూషన్ మన సాగర్ జోషి గారని ఈ బయోమెట్రిక్ ఎండి. సాగర్ జోషి గారని మన ఈ బయోమెట్రిక్కి ఎండి. ఇతనే సైంటిస్టు, ఇతనే డాక్టరేటు, ప్లస్ దీన్ని కనుక్కున్న వ్యక్తి ఇతనే. ఈయన వల్ల మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బతికే విధంగా ఈయన డిజైన్ చేశారు. సైంటిస్టుల పరంగా బయోమాగ్నెటిక్ ప్యాడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది, బ్రాస్లెట్ అనేది ఎలా యూజ్ అవుతుంది, బెడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది వాళ్ళు తీసుకొచ్చారు. దాని గురించి ఇది సింపుల్ అండి. ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ దేనివల్ల అయితే డిస్టర్బ్ అవుతుందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ రెగ్యులేట్ అయినప్పుడు ఎన్హాన్స్ దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇవి రెండు మనిషిలో ప్రాపర్గా ఉంచుకోగలిగితే ఏ మనిషి అయినా హెల్తీగా ఉంటారు. దాని గురించి ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. అది ఏ విధంగా యూజ్ అవుతుంది అని అంటే, మనకు భూమి నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ నార్త్ పోల్ సౌత్ పోల్ విధంగా ఏదైతే రిలీజ్ అవుతుందో అది ప్రాపర్గా మన హార్ట్కి రావట్లేదండి శశి గారు, అది ప్రాపర్గా రావట్లేదు. అదేవిధంగా దీని నుంచి వచ్చే గాస్ పవర్ అంటారు, దీన్ని మ్యాగ్నెటిజం ఫ్రీక్వెన్సీని గాస్ మీటర్తో కొలుస్తారు. మన హార్ట్ హెల్దీగా కొట్టుకోవాలి అంటే 5000+ గాస్ పవర్ మన హార్ట్కి అందాలి. అది ఎప్పుడైతే ప్రాపర్గా అందదో మన హార్ట్ అనేది స్లో అవుతుంది. ఎంత గాస్ పవర్ అందుతుందో అంత హార్ట్ బీటింగ్ వస్తుంది. దీంట్లో 5000+ మన హార్ట్ పవర్ పంపింగ్ రావడానికి 5000+ గాస్ పవర్ ఇచ్చారు. దీన్ని 5000+ 30,000 వరకు గాస్ పవర్ దీంతో మన హార్ట్కి అందుతుంది. దానివల్ల మన హార్ట్ పంపింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ ప్రాపర్గా అవుతుందో మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతుంది. పర్ పంపింగ్లో 70 to 80 ml మనకు బ్లడ్ రిలీజ్ కావాలి. ఆ రిలీజ్ అయిన బ్లడ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ప్రాపర్గా కావడానికి మన బ్లడ్లో ఉండే ఐరన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయాలి. అది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతుందో మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అయితే అది డిస్టర్బ్ చేయడానికి మనం ఒకటి భూమి నుంచి దూరం వచ్చాము, ఇంకొకటి ఏమో ఫోన్స్ వాడుతున్నాం. ఈ ఫోన్ రేడియేషన్ వల్ల బ్లడ్లో ఉండే ఐరన్ ఆగిపోతుంది. దాని స్పీడ్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆటోమేటిక్గా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అవుతుంది. స్లో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు థిక్ అవుతుంది బ్లడ్ అనేది. దాని పంపింగ్ ప్రాపర్గా రాదు కాబట్టి ఆటోమేటిక్గా బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, ఇప్పుడు చిన్న వయసులో అందరికి హార్ట్ అటాక్స్ రావడానికి కారణము బ్లడ్ థిన్ కావడం అనేది. దాన్ని థిక్ అయిన బ్లడ్ థిన్ చేయడానికి మనకు మార్కెట్లో ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బ్లడ్ థిక్ అయిందని చెప్పేసి, కొలెస్ట్రాల్ వచ్చిందని ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు, మనం వాడుతుంటాం. అది పలుచగా చేస్తుంది, మళ్ళీ రేడియేషన్తో మళ్ళీ థిక్ అవుతుంది. అంటే మన ట్యాబ్లెట్ ఎంతైతే పవర్ ఉంటుందో అంత పవర్ వరకే అది పలుచగా అవుతుంది, మళ్ళీ థిక్ అవుతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి ఈ మ్యాగ్నెటిజం అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడైతే ఇలా బ్రాస్లెట్ లాగా మన చేయికి పెట్టుకుంటామో ఇది 2 విధాలు పనిచేస్తుంది. ఒకటేమో మనకు ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ రాకుండా కాపాడుతుంది. అట్ ఏ టైం మన హార్ట్ని పుష్ అండ్ పుల్ చేస్తుంది. గాస్ పవర్ ఎంత 5 to 30,000 గాస్ పవర్ ఇచ్చారు దీంట్లో. అప్పుడు హార్ట్ పంపింగ్ ప్రాపర్గా అవుతుంది, దాని నుంచి ప్రాపర్గా బ్లడ్ రిలీజ్ అవుతుంది. ఇది మనకు యాంటీ రేడియేషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీలో రేడియేషన్ ఎంటర్ కాదో మన ఐరన్ పని అనేది దాని పని అది కరెక్ట్గా చేసుకుంటుంది. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుందో బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో మన బాడీ మొత్తం తయారైంది బ్లడ్ సెల్స్తోని. బ్లడ్ సెల్స్కి కావాల్సింది ఆక్సిజన్. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయో ఆటోమేటిక్గా బ్లడ్ సెల్స్ అనేది హెల్దీ అవుతాయి. బ్లడ్ సెల్స్ హెల్దీ ఉన్నాయంటే మన 78 ఆర్గన్స్ ఉంటాయి మన బాడీలో. 78 ఆర్గన్స్ అనేది హెల్దీగా పనిచేస్తాయి. ఆ కాన్సెప్ట్తో మన సాగర్ జోషి గారు ఇది కనిపెట్టారు. దాన్ని లాంచ్ చేసి ఆల్రెడీ 4.5 years అవుతుంది. 4.5 yearsలో కొన్ని లక్షల మంది లక్షల బెనిఫిట్స్ తీసుకున్నారు. అది మనం యూట్యూబ్ ఛానల్లో ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మీరు ఈ బయోటేరియం అఫీషియల్ సైట్ అని కొడితే మీకు రకరకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా బెనిఫిట్ తీసుకున్నారో కొన్ని లక్షల టెస్టిమోనియల్స్ అనేది దాంట్లో దొరుకుతాయి మీకు.
దీని గురించి లైవ్లో బిఫోర్ ఆఫ్టర్ లాగా సైంటిఫిక్ 2-3 డెమోస్ చేసి చూపిస్తాము. మీకు బిఫోర్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది మన శశి గారి మీద ఒక చిన్న డెమో చేసి చూపిస్తాను. మీరు లైవ్లో చూడొచ్చు. ఓకే, చేపట్టుకోండి, ఇలా లాక్ చేయండి. ఈ పొజిషన్లో 90 డిగ్రీస్లో చూడాలి, పైన 90 డిగ్రీస్. మీ కాళ్ళు బెండ్ కాకుండా, షోల్డర్ బెండ్ కాకుండా నేను ఇలా కిందికి లాగుతాను, మీరు ఆపుకోవాలి. ఇట్లా పైన లేపద్దు. నేను కూడా ఇప్పుడు ఇలా అని తర్వాత ఇలా అన్నాను. ఈ భూమి సైడ్, గ్రావిటీ సైడ్ మిమ్మల్ని ఇట్లా ప్రెస్ చేస్తాను. మీరు ఎంత ఎనర్జీతో ఇప్పుడు ఆపుకుంటున్నారు, బిఫోర్ ఆఫ్టర్ ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలి. ఓకే గైస్, ఇలా 90 డిగ్రీస్లో చూడండి. రెడీ, 1 2 3. స్లిప్ అవుతున్నారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. మళ్ళీ దగ్గర పెట్టండి, కాళ్ళు 2 టచ్ చేయాలి. ఓకే ఓకే, మళ్ళీ సేమ్ 90 డిగ్రీస్. రెడీ, 1 2 3. ఇప్పటి వరకు తను రేడియేషన్లో ఉన్నారు. వెయిట్ చేశాను, ఎలా స్లిప్ అవుతుంది. ఫోన్ రేడియేషన్ తనలో ఉండింది ఇప్పటి వరకు. ఫోన్ రేడియేషన్ వల్ల ప్రజెంట్ అయిన ఎనర్జీ లెవెల్స్ అది. తర్వాత ఈ బ్రాస్లెట్ పెడతాను. ఇది యాంటీ రేడియేషన్ బ్రాస్లెట్ అని మీకు చెప్పాను కదా. ఇది రేడియేషన్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ పెరిగి మీ ఇమ్యూనిటీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ ఎలా పెరుగుతాయి. ముందు ఎనర్జీకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ బాడీలో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయో మీరు గమనించండి. एक 5 टाइम्स ही ऐसा था. ఈ 5 టైమ్స్ కాన్సెప్ట్ ఏంటంటే మన తల నుంచి పాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడానికి మన బాడీలో ఎంటిక మందం కంటే సన్న నరాలు ఉంటాయి. దాంట్లో నుంచి కూడా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ కావాలి. రెగ్యులేట్ అయినప్పుడు మన బాడీలో ఎక్కడ బ్లాకేజెస్లు ఉండవు. ఆ బ్లాకేజెస్ని రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళడానికి పుష్ అండ్ పుల్ లాగా పనిచేస్తుంది. అందుంచని మిమ్మల్ని ఇట్లా పుష్ అండ్ పుల్ చేయమన్నాను. నిజంగానే రెగ్యులేట్ అయిందా లేదా అనేది డెమోలో మీకు అర్థమవుతుంది. మళ్ళీ సేమ్ నిల్చోండి సార్, సేమ్ మళ్ళీ కాల్ కట్ చేయాలి. మళ్ళీ సేమ్ 90 డిగ్రీస్లో చూడండి. మళ్ళీ సేమ్ లాక్ చేయండి. సేమ్ అప్పుడు కూడా ఫోన్ ఎలా ఆపుకున్నారు, ఇప్పుడు కూడా సేమ్ ఆపుకోండి. అబ్జర్వ్ చేయండి. 1 2 3. కదలట్లేదు. एक बार सपोर्ट दे दो मेरे को, आ जाओ. वेरी यूजफुल. ఇప్పుడు సార్కు ఏదైతే బ్రాస్లెట్ పెట్టామో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ఇంప్రూవ్ అయ్యి సార్ ఎనర్జీ చూసారు. అది కూడా నేను నమ్మక నా టోటల్ వెయిట్ వేద్దామని చూస్తున్నాను. నా టోటల్ వెయిట్ వల్లనన్నా సార్ని జరపగలుగుతాను. అంత ఎనర్జీ లెవెల్స్ నిజంగానే సార్కు ఉన్నాయలేవని చూద్దాం. ఓకే, మళ్ళీ పట్టుకోండి సార్. సేమ్ కాలు దగ్గర పెట్టండి. మీరు సేమ్ గెటప్లో ఉండాలి, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం. కరెక్ట్గా ఉండాలి టెస్ట్ మనం. రెడీ, 1 2 3. వావ్, వెరీ బ్యూటిఫుల్, నైస్ ప్రొడక్ట్. ఇంత వెయిట్ వేసినా ఎందుకు జరగలేదు అని అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటాయో మన బాడీలో 7 ఎలిమెంట్స్ ఉంటాయి. నాగేష్ గారు ఇప్పుడు తను వాకింగ్ చేయడానికి తన దగ్గర టైం లేదు, చాలా బిజీ పర్సన్. ఇంకా జిమ్, వాకింగ్ ఇట్లాంటివి ఏమైనా చేస్తారా రెగ్యులర్గా? అవునమ్మా, నేను వాకింగ్ కూడా చేస్తాను. వాకింగ్ ఒక చేస్తారా? 3 months 4 months జిమ్ స్టాప్ అయింది, నాకు టైం దొరకలేదు. వాకింగ్ అయితే నేను 1.5 hours డైలీ చేస్తాను. యోగా చేస్తారా? యోగా నుంచి మరి వాకింగ్ మాత్రం చేస్తాను. ఓకే. వాకింగ్ డైలీ చేస్తారు, జిమ్ మాత్రము రెగ్యులర్గా వెళ్ళేవారు. కొద్దిగా స్టాప్. డైట్ లిమిట్ కన్నా ఏం తినాలా, ఎట్లా తినాలా ఆ లెక్క మనం తింటాం. షుగర్ టోటల్లీ క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వయసు పెరిగితే మీ ఇంట్లో వాళ్ళు కూడా వాకింగ్ చేస్తారా? డైలీ జిమ్, వాకింగ్, యోగా చేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? టోటల్ 11 members ఉంటారు. 11 members. చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. అందరూ వాకింగ్ చేసి ఇక డైట్ కూడా చాలా షుగర్ అయితే మేము టోటల్లీ క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే హలో శశి గారు, మీరు శశికాంత్ గారు, మీరు వాకింగ్, జిమ్, యోగా ఇట్లాంటివి ఏమైనా చేస్తారా? 6 months బ్యాక్ నేను కొంచెం వాకింగ్, యోగా చేసినమ్మా. ఇప్పుడు టైం వల్ల టైం దొరకలేదు నాకు, బిజినెస్ లెక్క ప్రకారం. ఇప్పుడు ఏం చేస్తలేదు. కొంచెం బాడీ కూడా వీక్ లా అయిపోయింది నాకు. అందువల్ల మీ సాయం కోసం నేను వచ్చిన. ఈ ప్రోడక్ట్ నాకు చాలా మంచి, చాలామంది చెప్పినారు విందాం ఏం ప్రోడక్ట్ అని. ఆ లెక్క ప్రకారం మీ దగ్గర వచ్చిన. కొంచెం మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నాకు కొంచెం క్లారిఫై ఇస్తే నేనైతే కొనుక్కుందామని అనుకుంటున్నాను. చాలా మంచి ప్రోడక్ట్ ఇవి. ఇంకా కస్వా ఛానల్ దాని థ్యాంక్స్ అంటాను దానికి.
ఇట్లాంటి ప్రొడక్ట్ తీసుకొచ్చి మాకు అవకాశం ఇచ్చారు. మీకు హెల్త్ మంచిగా ఉంటాయని. అయితే చాలా జనంకి కూడా నేను అంటాను, మీరు కూడా ఈ ప్రొడక్ట్ తీసుకోండి. ఎందుకంటే హెల్త్ మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మన పిల్లల భవిష్యత్తు మొత్తం పాడైపోతాయి. ఇట్లాంటి హెల్త్ ప్రోడక్ట్ తీసుకొస్తుంటే మనం ఆరోగ్యంగా మనం ఉంటాయి. ఫోన్ మీరు చాలా సేపు వాడతారా? అవునమ్మా, ఫోన్ చాలా వాడుతున్నాను. ఇంట్లో జేబులో పెట్టుకొని నేను వాడతాను. కొంచెం నొప్పి కూడా స్టార్ట్ అయింది నాకు. అందువల్ల ఈ ప్రోడక్ట్ గురించి విని నేను ఏంటి ఫోన్ రేడియేషన్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లం అని ఆ దగ్గర కనుక్కుందామని నేను వచ్చిన. మీరు మంచిగా ఇది వచ్చేసి యాంటీ రేడియేషన్ బెల్ట్. ఓకే అమ్మా. మ్యాగ్నెటిక్ థెరపీ ఉంటుంది దీంట్లో. ఓకే. దీని వలన ఈ ఫోన్ వాడడం వల్ల ఇది యూజ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఫుల్ 100% యాంటీ రేడియేషన్ బెల్ట్ ఇది. ఒకసారి దీనిపైన డెమో చేసి చూపిస్తారు, చూడండి. హాయ్ అండి, ఐఎమ్ నాగలక్ష్మి. ఈ బయోటోరియం మ్యాగ్నెటిక్ థెరపీ కావాలనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు లైవ్లో చూశారు డెమోస్ ఎలా ఉన్నాయి అనేది. ఈ ప్రోడక్ట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మన నాగేష్ సార్ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రోడక్ట్ కావాలన్నా ఎనీ ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. చేసి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది కాబట్టి मेरे फैमिली में 11 लोग हैं. पूरे 11 लोगों को 11 सेट में परचेस कर रहा हूँ, क्योंकि इतना अच्छा कॉन्सेप्ट नेचुरल प्रोडक्ट मिल रहा है और हेल्थ को बहुत सुधारने वाला प्रोडक्ट है. तो मेरे को तो बहुत पसंद आया. आप लोग भी अगर लिया तो बहुत अच्छा रहेगा. మీ అందరికి ఇంకొక మాట అండి, ఇప్పుడు ఎవరమైతే వాకింగ్ కానీ, జిమ్ కానీ, యోగా కానీ అందరు చేయలేని వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. అవి చేస్తే ఏదైతే న్యాచురల్గా బెనిఫిట్ వస్తుందో, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడానికి ప్రతి డాక్టర్ గారు చెప్పేది మాట అది. ఏదన్నా ఒక వాకింగ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ చేయమంటారు. అండ్ ఎంతమంది చేస్తున్నాం అనేది ఎవరిది వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. దీని మీద పడుకోవడం వల్ల, ఈ వాటర్ తాగడం వల్ల, ఈ బ్రాస్లెట్ పెట్టుకోవడం వల్ల, ఆ మూడింటి వల్ల ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఇది న్యాచురల్గా దీనివల్ల ఆ బెనిఫిట్ వస్తుంది సార్. మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, నడవలేని వాళ్ళు ఉన్నా, లేకపోతే వాళ్ళు చేయలేని వాళ్ళు ఉన్నా కూడా దీని మీద పడుకోవడం వల్ల మీకు ఏదైతే బెనిఫిట్ వస్తుందో, వాకింగ్ చేయడం వల్ల వాళ్ళు దాని మీద పడుకోవడం వల్ల కూడా అది సేమ్ బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ.